ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. జీవం గల దేవుని వాక్ అనే కార్యక్రమంలో మరి ఒక నూతన దినం, విశ్రాంతి దినమందు మనమందరం కలుసుకోవడానికి యేసయ్య మనందరికి అనుగ్రహించిన అమూల్యమైన సమయంను బట్టి దేవునికి మనం నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపు భద్రమే ఉన్నాం. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం డిసెంబర్ మాసంలో 8వ తారీఖు, యోబు గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. మనిషి నోటి మాటల చేత నొప్పి కలుగుతుందా? ప్రశ్న. మీరే చెప్పండి జవాబు భరించలేని నొప్పి కలుగుతుంది అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే మనుషుల నోటి మాట చేత కలుగు నొప్పి వలన ప్రపంచంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వారిని చాలామందిని మనం చూస్తాం. మనిషి నోటి మాటతో తోటి మనిషి అంత నొప్పి మరి అనుభవిస్తాడు. ఒక మనిషి మరొక వ్యక్తి పట్ల నొప్పి కలిగించే మాటలు మాట్లాడేవారు లేకపోలేదు. ఉదాహరణకి ఎక్కడికో ఎందుకు అత్త కోడళ్ళే. అత్త ఒక మాట అంటే కోడలు 2 మాటలు, అన్నదమ్ములు అన్న ఒక మాట అంటే తమ్ముడు 2 మాటలు, అలాగే తోడి కోడళ్ళు ఒక స్త్రీ మరొక స్త్రీని తోలనడే మాట్లాడటం. వీటి వలన మనస్తాపన చెందటం, మనసులో చాలా బాధ. ఇలాగ మనం చెప్పుకుంటూ వెళ్తే స్నేహితులు, మన చుట్టూ ఉండే ప్రజలు మనతో బాగానే ఉంటారు, కానీ నొప్పించే మాటలు పలుకుతారు. మరి దీనికి పరిష్కారం ఏముంది? ఒకటే పరిష్కారం, దేవుణ్ణి ఆశ్రయించటం. దేవుని మనం ఆశ్రయించినప్పుడు మంచి మాట కదా, ఆయన నిన్ను చాటు చేయను. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అందరూ దేవుని మందిరానికి వెళ్ళండి. మనుషులందరి చేత కలిగే నొప్పి మనకు తగలకుండా ఆయన మనల్ని చాటు చేసే అవకాశం ఉంది. ఆయన చాటున మనము ఉందాము. దేవుడు ఈ వాగ్దానం మన జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, మీ పాదములకు వందనాలు. ఈ పునరుద్ధానపు దీవెనలు నీ బిడ్డలమైన మా అందరికి దయచేయండి. ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రాలు. యెరూషలేమునకు క్షేమమునివ్వండి. ప్రజలందరికీ ఆశీర్వాదం, దీవెన కలుగు చేయండి. దినము జన్మదిన వేడుకలు, వివాహ దినాలు జరుపుకుంటున్న వారికి క్షేమమును, శుభములు, దీవెనలు అనుగ్రహింపచేయండి. దిన ప్రయాణాలు, పనుల్లో, ఆరాధనలో తోడుగా ఉండండి. సేవకులందరినీ మీరు ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.